హెచ్చరిక. సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆదం సంతోష్ తన టీం సభ్యులతో కలిసి కదం తొక్కారు. సికింద్రాబాద్ నుంచి ర్యాలీగా తన అనుచర వర్గంతో కలిసి ఎంజీ రోడ్లోని మహాత్మా గాంధీ స్టాచ్యూ వద్దకు తరలివచ్చారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తిచ్చారు. కేంద్రంలో బీజేపీ అరాచకాలు కొనసాగుతున్నాయని మండిపడ్డారు. మోదీ ఖా హటావ్, దేశ్ ఖా బచావ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో విరుచుకుపడ్డారు. ఎంజీ రోడ్లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్ తో కలిసి ఆదం సంతోష్ హోరెత్తిచ్చారు. తొలగించాలంటే కూడా కోట్లాది గుండెల పైన, కోట్లాది ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది ప్రజల గుండెల్లో గాంధీ పేరు అనేది మరి చెరిగిపోదు. ఈ దేశం ఉన్నంత సేపు గాంధీ పేరు ఉంటది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్ పార్టీ ఇది ప్రారంభం. ఎంజీ రోడ్ మహాత్మా గాంధీ విగ్రహ ప్రాంగణం కాంగ్రెస్ పార్టీ నాయకులతో కిక్కిరిసిపోయింది. నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు కదిలి రావడంతో ఆ ప్రాంతం 3 రంగులమయంగా మారింది. తలపై తెల్లటి టోపీలు ధరించి చేతిలో బీజేపీకి వ్యతిరేకంగా ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసనలతో కదం తొక్కారు. ఎమ్మెల్యేల నుండి కంటెస్టెంట్ ఎమ్మెల్యే వరకు తమ అనుచర వర్గంతో కదలివచ్చి తమ బలాన్ని డీసీసీ అధ్యక్షుని ముందు ప్రదర్శించారు. రానున్న గ్రేటర్ ఎన్నికలతో నాయకులు సైతం మరింత ఉత్సాహంగా తమ నాయకులతో కలిసి ధర్నా కార్యక్రమంలో పాల్గొని కదం తొక్కారు.